పండుగ షాపింగ్ కి వెళ్తున్నాం. నా హుషారు చూడండి. ఆన్లైన్ లో ఎన్ని జతలు తీసినా ఆఫ్లైన్ లో ఒక జత అయినా తీయకపోతే ఆ పండుగ అవ్వదు కదా. సో ఆ జత తీయడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. అంటే పిల్లలకి అసలు ఏం బట్టలు కొనలేదు. ఆన్లైన్ అంటే నాకే ఆర్డర్ పెడతారండి, వీళ్ళు ఎప్పుడు పెట్టుకోరు కదా. సో అందుకోసం ఇప్పుడు షాపింగ్ కి వెళ్తున్నాం. పదండి పదండి. ఇక నీకు బట్టలు కావాలా? ఎందుకు? సంక్రాంతి వస్తుందా? అబ్బా కోట్లేదండి, ఇంక అల్లారు పెడుతుంది. ఫాస్ట్ గా తీయు నాకు బట్టలు తీయు అని చెప్పేసి గీతిక. మళ్ళీ సెలక్షన్ మామూలుగా ఉండదనమాట, అంత వరస్ట్ సెలక్షన్ ఎంచుతుంది. షాప్ దగ్గర చూసాం, మాకైతే ఏం లైక్ అవ్వలేదనమాట. ఏదో నా కళ్ళకి ఒకటో రెండు డ్రెస్సులు నచ్చాయి అంటే అవి నా సైజ్ దొరకదు. లేదా యాక్చువల్గా అన్ని ఎస్లే ఉన్నాయి. వద్దులేండి, ఎస్ వద్దు. నాది ఎక్సెస్, డబుల్ ఎక్సెస్. మా ఆయన అందుకే చెప్తారనమాట చిల్డ్రన్ వేర్కి వెళ్ళిపోతారని అని చెప్పేసి నేను వెన్నా. నిషాకి అయితే ఈ మధ్యలో ఉన్న డ్రెస్ అయితే సెలెక్ట్ చేశానండి, బాగుంది చూడడానికి. ఫైనల్ గా 10 అయ్యిందండి టైము. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అనమాట. 4500 బిల్ చేశారు. ఇందులో మళ్ళీ ఓన్లీ పిల్లలవే 2500 దగ్గర అయ్యాయి అనమాట కాస్ట్. మిగతావి షర్ట్స్ ఒక 2-3 తీసుకున్నారు. ప్యాంట్స్ ఇంకా దానికి తీయలేదు. దానికోసం రేపు షాపింగ్కి మళ్ళీ రావాలి. నావి ఉన్నాయి, నేను ఎలాగో తీసుకోలేదు. రేపు నేను వస్తాను, చూస్తాను, బాగుంటే ఏదైనా తీసుకుంటాను, లేదంటే లేదు. అన్లిమిటెడ్లో అయితే నాకు ఏమనిపించలేదు. ట్రెండ్స్లో కూడా అంతకేంలే. రేపు సిఎంఆర్, శ్రీ సత్య అన్నీ ఉన్నాయి కదా, అన్నీ పెరిగాయి ఒక రౌండ్ వేసి. యాక్చువల్గా నేను బట్టల షాపింగ్ అయితే చేశాను కదండి, అవి ఏంటో మీకు చూపించలేదు కదా, ఇంటికి వెళ్ళాక చూపిస్తాను అన్నాను. సో ఈ రోజు చూపించేస్తాను. సో ఏమేమి చేశాను కూర్చొని చూపిస్తా. ఈ బట్టలన్నీ కలిపి 4500 రూపాయలు అయితే అయ్యాయండి. అందులో వెళ్ళి చీర చూస్తే నావైతే ఏం లేవన్నమాట. సో ఇదైతే 3000 దాటుకుంటే స్పీకర్ అనేది 150 రూపాయలకి ఇస్తారట. అందుకోసం ఈ స్పీకర్ మళ్ళీ 150 రూపాయలు ఇచ్చుకున్నాము. ఇది ఎక్కువ రేట్ అట యాక్చువల్ గా, బట్ మాకు 150 రూపాయలకి వచ్చింది. మరి ఇది ఎంత రేటో ఒరిజినల్ ప్రైస్ అయితే నాకు తెలియదులండి. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అన్లిమిటెడ్ లో షాపింగ్ చేస్తాను అనమాట. కానీ పిల్లల కలెక్షన్ నాకు బాగా నచ్చింది. మిగతా వాళ్ళది ఏమీ నాకు అనిపించలేదు. మిగతా వాళ్ళది ఎందుకు నాకు అనిపించలేదు అన్నానంటే నా సైజు ఫస్ట్ లేదనమాట. మన ఎక్సెస్, డబుల్ ఎక్సెస్ కదా, అక్కడ దొరకలేదు. అన్ని మీడియం నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇది గీతమ్మ ఒక టాప్ అనమాట, వెస్ట్రన్ వేర్ అవుట్ ఫిట్. ఇది కూడా దీని కింద ప్యాంట్ అయితే తీయాలి, అక్కడ దొరకలేదు. దీని కాంబినేషన్ ప్యాంట్ తీయలేదు. కానీ ఎంత సాఫ్ట్ ఉందో తెలియదు ఈ క్లాత్ అయితే. ఇది గీతమ్మది ఫస్ట్ది. ఇది అక్కడ చూసి నచ్చింది. హెయిర్ బ్యాండ్స్ బాగున్నాయి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇది 170 రూపీస్ 2 హెయిర్ బ్యాండ్స్. ఇవి కూడా బాగున్నాయి. అలానే ఇది మా ఆయన టీ షర్ట్ అనమాట. ఎంత అనుకుంటారు, 249 ఎంత అన్నారు. 200, ఇది 200, 199. మళ్ళీ వడతేసుకోవడానికి నేను అవ్వాలన్నమాట. పండగ బట్టల షాపింగ్ ఇది ఇంకా ఉంది. ఈ రోజు కూడా వెళ్ళేది ఉంది. ఇది ఒక షర్ట్, ఇది కూడా మా ఆయనదే. టీ షర్ట్ ముందుది, ఇది షర్ట్ అనమాట. ఇది 299. ఇది కూడా బాగానే ఉంది. ప్రైజెస్ తక్కువ అనిపించాయి, కానీ పిల్లల బట్టల మీద మాత్రం డబ్బులు దోస్తారేమో అనిపించింది అనమాట. ఎందుకంటే ఎక్కువ రేట్లు పెట్టి తగ్గించామని చెప్పేసి ప్రైజెస్ 50% ఆఫ్ అంటున్నారు అనమాట. ఇది ఒక టీ షర్ట్ అనమాట. ఇది కూడా 200. ఇది 250. ఒక టీ షర్ట్ 200, ఒక షర్ట్ 300, ఇది 250 మా ఆయనది. ఎక్కడికి ఇంకొక షర్ట్ ఉందండి, ఇది కూడా మా ఆయనది అనమాట. ఇది 399. ఇది ఒక 400. 2 షర్ట్లు 2 టీ షర్ట్లు మా ఆయనది. గీత్కా వచ్చేసరికి ఒక టీ షర్టే మీకు చూపించాను కదా. ఇప్పుడు ఇది గీత్కా డ్రెస్. ఇది ఒక వెస్ట్రన్ వేర్ ఫ్రాక్ మోడల్ అనమాట. ఇది కూడా బాగుంది. ఇదిగోండి ఇలా వస్తుంది. అన్ని లైట్ కలర్లో ఎంచుతారండి అక్కడికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే బ్యాంగ్ మాసిపోతాయి. యాక్చువల్గా దీని ప్రైస్ ఇక్కడ 2000 ఉందండి. మాకైతే ఇది 1000 రూపీస్కే అంతకు వచ్చిందనమాట సంథింగ్. కానీ దానికి నచ్చింది అన్నది. ఇతను కూడా బాగుంది ధరణి అన్నారు, ఇంకా కొనేసారనమాట. ఇలా ఉంటది. గీత్కైతే ఈ 2 మళ్ళీ ఈరోజు వెళ్ళినప్పుడు తీయాలి. తన ఫ్రాక్ అడుగుతుంది అనమాట బయటన, అది కూడా తీయాలి. ఇంకా లెనీషాకి అనమాట. ఇది లెనీషాది. ఇది ఒక గౌను. దీని మీద రేటు 850 ఉందండి. మనకి అందులో సగం 425కి అంతకు వచ్చింది సంథింగ్. ఇది ఫ్రాక్ ఒకటి.
2 జతలు తీసినందుకే 4500 అయిపోయిందంటే ఏంటి చెప్పండి అసలు నాకు. మరీ రేట్లు పెంచేసి 50% ఆఫ్ అని చెప్తారు. షాప్ వాళ్ళు అందరూ అలాగే ఉన్నారండి. ఒకసారి అది ఆఫర్లు పెట్టడమే అలా అనిపిస్తుంది. అదేదో ఒరిజినల్ ప్రైజులకి అమ్ముకోవడం బెస్ట్ కాదు. ఇది 1099, కానీ దీంట్లో సగము అంటే 540 అలా పడింది అనమాట. ఇది ఒక ఫ్రాకు, 2 ఫ్రాకులు లెనీషాకి, గీతమ్మకి 1.5 డ్రెస్ అనమాట, మా ఆయనకి సగం డ్రెస్ అనమాట. అంటే షర్ట్లు తీసుకుంటారు, ఫ్యాన్లు తీసుకుంటారు. ఇవి వచ్చేసరికి ఏదైనా వానలాంటి వాళ్ళ పాపకైతే పాప పుట్టింది అని చెప్పాను కదా, ఆ అమ్మాయికి బట్టలు తీసుకోలేదు యాక్చువల్గా. తన బార్సలు అయితే ఇద్దాం అనుకున్నాం, బట్ బార్సలు ఎక్కడ చేస్తారో లేదో తెలియదు మాకు. సో ఇంకెందుకని చెప్పేసి తనకి కూడా ఒక 2 డ్రెస్సులు మెత్తటి తీసుకున్నాం అనమాట. డ్రాయర్లు, 2 గౌన్లు బాగున్నాయి. సో ఇలాగ ఇవన్నీ కలిపి 4500 అయిపోయాయండి బిల్లు. ఇంకా ఈ రోజు వెళ్తే నాకు ఎంత అవుతాయో, నా పిల్లలకి షాపింగ్ ఎంత అవుతుందో తెలియదు అనమాట. అది మ్యాటర్. ఇంక ఈ బట్టలు పెట్టడానికి ఒక బీరువా ఉండాలి కదా, అందుకోసమే బీరువా కొన్నారు. దాన్ని ఏంటని నీకు ఎన్ని బీరువాలు ఉన్నా చాలా అంటారు కాదు. కాదండి, యాక్చువల్గా ఇది చూపించాను కదా ఆల్రెడీ మీకు. సో ఈ బీరువా కొన్ని తర్వాత కొంచెం తక్కువ రేట్లో కావాలని చెప్పేసి ఇది ఒకటి కొన్నారనమాట. ఇది ప్రైస్ యాక్చువల్గా 6500 అండి. దీని ప్రైస్ వచ్చేసరికి 3000 పడుతుంది అనమాట. ఇవి కూడా బట్టలు పెట్టుకోవచ్చు, లేదా బుక్స్ పెట్టుకోవచ్చు, లేదా కిచెన్ వేర్ అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. అవి నేను చూపిస్తా. బీరువా కూడా ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పేస్తాను ఇప్పుడే. ఫస్ట్ ఇవన్నీ లోపల తోసిందో మా ఆయన వచ్చి మడత వేసుకుంటారు, మనకి చాలా బాగా. సో మెయిన్ ఇది నిలబడు ఇప్పుడు. సో ఇదేనండి మినీ బీరువా అనుకోండి, కానీ బాగుంది క్వాలిటీ అంటే దీన్ని ఇన్స్టాలేషన్ చేసుకోవడం కూడా ఈజీగానే ఉందనమాట. మా ఆయన ఈజీగా చేస్తారు. నేను రాత్రి అతను నేను కలిపి చేసామన్నమాట. సో ఇవి మొత్తం 8 లేయర్స్ వస్తాయి అనమాట. స్టోరేజ్ క్యాబినెట్ అని పడితే మనకు వచ్చేస్తుంది. నేను మీకు కావాలంటే ప్రోడక్ట్ అయితే స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తానండి, కావాలంటే మీరు కూడా పర్చేస్ చేసుకోండి. కబోర్డ్స్ ఉన్న వాళ్ళకి క్లోజ్ లో పెట్టుకోవాలి, డస్ట్ పట్టుకొని ఉండాలంటే ఇటువంటి అవసరం అవుతాయండి. మేము మధ్య అందుకే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం అనమాట. అలానే ఇప్పుడు ఈ బట్టలన్నీ ఉన్నాయి కదా నాకు ఇందులోనే. ఇవి యాక్చువల్గా నేను రెగ్యులర్ గా వేయను కొన్ని బట్టలు, కొన్ని డైలీ వేర్ వేస్తాను. ఇప్పుడు ఏం చేద్దాం అన్నారంటే మా ఆయన డైలీ వేర్ బట్టలు ఇందులో అయితే కింద ర్యాక్ లో నేను పెట్టాను డైలీ వేర్వి. అవన్నీ తీసి ఇక్కడ పెట్టేసి, ఈ మంచివన్నీ తీసి అక్కడ పెట్టేసి, నెక్స్ట్ దీని లోపల పిల్లలవి మంచి బట్టలన్నీ పెట్టేమన్నారు అనమాట. ఇప్పుడు ఆ సర్దనాలన్నీ ఉన్నాయి ఆ బీరువా తీసుకోవడం వల్ల. కానీ ఇదైతే స్ట్రాంగ్ గా ఉంది. మేము యాక్చువల్గా 1 ఇయర్ బ్యాక్ ఒకటి కొన్నాం అనమాట. అప్పుడు ఈ మోల్ ఉండేది ఎక్కువగా, మీరు వీడియోలో చూసే ఉంటారు. అప్పుడు మీరు అనేవారు ఏంటక్క చూడడానికి మొత్తం బట్టలన్నీ కనిపిస్తున్నాయి, నీట్ గా లేదని చెప్పేసి. సో అది ఎలాగో ఇరిగిపోయిందని చెప్పేసి వీటి మీద పడ్డాం అనమాట మేము. కానీ చాలా స్ట్రాంగ్ ఉంది, బాగుంది. ఇప్పుడైతే ఇవి ఇచ్చారనమాట ప్రతి దానికి కూడా. ఇప్పుడు మనం బట్టలు ఎక్కడ పెట్టినా కూడా ఇది కిందకు అవ్వవు, ఎందుకంటే ఇవి మనకి పోతున్నాయి అన్నట్టు బ్యాక్ కి రాడ్లు. సో అన్నిటికీ ఇలానే ఇచ్చారు. స్టోరేజ్ అంతా బాగుంది, కానీ నాకు ఇందులో ఒక్కటి ఏంటంటే చిన్న మిస్కమ్యూనికేషన్ అనిపించింది. ఇక్కడ హోల్స్ లా కనిపిస్తున్నాయి చూడండి. ఇది మనం కావాలంటే అంటించేసుకోవచ్చు, స్టిచ్చింగ్ అనే వేసుకోవచ్చు. నాకు అదే కొంచెం ఇబ్బంది అనిపించింది. అంటే ఇలా ఖాళీగా ఇక్కడ కన్నం కనిపిస్తుంది చూసారు, ఇలాగా ఆ బ్యాగ్కి మనం పెట్టినప్పుడు అలా కనిపిస్తుంది. యాక్చువల్గా అదొకటే అనిపించింది, కానీ మిగతాదంతా బాగుంది ఈ ప్రోడక్ట్ అయితే. ఇప్పుడైతే ఇందులో బట్టలు కూడా సర్దేస్తాను. సర్దేసిన తర్వాత మళ్ళీ మీకు లుక్ ఎలా ఉందో చూపిస్తాను అనమాట. సో కొత్త బీరువాలు ఎన్నో టైప్ అయ్యి, ఇదైతే మా ఒరిజినల్ బీరువా. ఇది యాక్చువల్గా కాస్ట్ 13,000 12,000 పడింది. ఇదైతే 6,500 బీరువా అనమాట. ఇది వచ్చేసరికి 3,000 బీరువా అనమాట. ఎన్ని ఉన్నాయి చూడండి మా ఇంట్లో ఉన్నది, ఇద్దరికి పిల్లలిద్దరికి కూడాను. ఇలా బట్టలన్నీ సర్దిసిన తర్వాత మళ్ళీ మీకు ఒక లుక్ వేస్తాను. అప్పుడు ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఈ బీరులో బట్టలు కొన్ని అటు ఇటు చేశాను అనమాట, చూపించాను ఫస్ట్. ఇదైతే నా వెస్ట్రన్ వేర్ అండ్ బ్లౌజెస్ కలెక్షన్ అనమాట. ఇది వచ్చేసరికి ఫెస్టివల్ లుక్ అవుట్ ఫిట్స్ అన్నట్టు ఫ్రాక్స్ అండ్ ఫ్రాక్స్ కలెక్షన్ ఇది. ఇవి లెనీష్ పాప మంచి బట్టలు, అదే అవి కూడా పండగలకి పబ్బాలు చేసుకోవడానికి. ఇవి వచ్చేసరికి పండగ కలెక్షన్. ఇది కూడా ఇవి హాఫ్ సారీస్ అనమాట. ఇటు పక్క 3 పీస్ సెట్స్. ఇప్పుడు అసలైన మన బీరువాకి వచ్చేస్తే నిన్న ఇన్స్టాల్ చేసింది. సో ఇవి వచ్చేసరికి మా లెనీష్ పాప డైలీ యూసెస్ బట్టలు అయితే ఈ 2 rows లో అయితే నేను పెట్టాను అనమాట. మనకి మ్యాగ్నెట్ కొనడం వల్ల ఇది అంటేస్తుంది డోర్ అయితే చూడండి.
మనం ఇలా తీసిన వెంటనే వేసేస్తే అలా అతుక్కుపోతుంది అనమాట. ఇక్కడ మ్యాగ్నెటిక్స్ ఉన్నాయి. అలానే ఈ రో వచ్చేసరికి నేను బయటికి వెళ్ళినప్పుడు అంటే ఇప్పుడు మార్కెట్ కి జస్ట్ షాపింగ్ కి సింపుల్ గా వెళ్దాం అనుకున్న వాటికి ఇవన్నమాట ఫ్రాక్స్. అలానే ఈ కింద వచ్చేసరికి నేను డైలీ వేసుకుంటున్న బట్టలు లెగ్గిన్స్ అండ్ టాప్స్ అన్నట్టు. కిందవైతే ఖాళీ. ఇప్పుడు నేను కొనుక్కున్న కొత్త బట్టలు అయితే పెట్టాను. 2 rows అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ సెక్షన్ కి వచ్చేస్తే మనకి ఈ సెక్షన్ లో అయితే నా నైట్ వేర్ కలెక్షన్ అయితే పెట్టుకున్నాను ఇంతవరకు. సో ఇన్ని రోజులు హెవీగా ఉండేది కదా, అవన్నీ తీసేసి వీటిలో సర్దిసుకోండి అనమాట. బట్ ఒకటి నవ్వు వస్తుంది ఏంటంటే ఎన్ని బట్టలు పెట్టినా నావే వెళ్ళిపోతున్నాయి అనమాట. మా ఆయన బట్టలు ఉండో మా పాప బట్టలు కింద అలాగే ఉంచేస్తాను. ఎన్ని బీరువాలకైనా నావే సరిపోతున్నాయి. లిటరలీ 3 బీరువాల బట్టలు ఉన్నాయి. అసలు షాక్ లా ఉంది. కానీ ఆ బట్టలు చూస్తున్నా కూడా అమ్మ బైక్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఏదేయాలబ్బా అని ఆలోచిస్తున్నమాట. ఇటు పక్కైతే చున్నీలు పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే సో నైట్ వేర్ లో కూడా ఇంట్లో ఎవరైనా వస్తారు గొప్పకుని అంటే నైట్ మీద చున్నీ వేసుకుంటాం కదా, అందుకోసం ఈ చున్నీలు ఎక్కడ పెట్టుకున్నాను అనమాట. సో ఈ బీరువా డీటెయిల్స్ అయితే మీకు స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తాను, కావాలంటే మీరు తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంది, చాలా ప్రీమియం గా ఉంది, చాలా స్ట్రాంగ్ గా ఉంది. అదే చెప్పాలనుకుంటున్నాను. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో షూట్ చేశాను అనమాట. ఎలాగోకలాగా వీడియో తీస్తాను కదా అని చెప్పేసి సర్దేయడం కూడా అయిపోయింది. మా ఆయనకి కూడా ఒక పని తగ్గించింది అన్నయ్యాను. సో ఇది అండి ఈ రోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ అయితే కలుద్దాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.